అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియీ శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులుగా ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం కథలని కాకుండా కథలలో నిక్షిప్తమై ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, విరాట్ పురుషుడు అనేటువంటి వాడు తన తదుపరిలో అనేటువంటి దీంట్లో ప్రకృతి అనేటువంటి దాన్ని ఆ ఒక్క విరాట్ పురుషుడు సృజించడం జరిగింది. ఆ విరాట్ పురుషుడు ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతిలోనే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వీళ్ళని ఈ ఒక్క ప్రకృతి ఆవరణలోనే ఉంచాడు తప్పితే ప్రకృతి ఆవరణను దాటించి వీళ్ళు ఎవరు కూడా ఈ ఒక్క వృత్తాన్ని దాటి పైన లేరన్నట్టుగా అటువంటి పరిస్థితిలో ప్రకృతిలోనే అన్నింటినీ కూడా ఇమిడ్చి ఉంచడం జరిగింది. ఇది ఆ ఒక్క విరాట్ పురుషుడి తాలూకు నిర్ణయం. ఇలా జరిగింది. ఇక్కడ అవతారాలకు వచ్చేటప్పుడు అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ విష్ణువు అక్కడ లేకుండా ఈ యొక్క దశావతారాల్లోకి రాని ఇంకే అవతారాల్లోకి రాని వచ్చేస్తాడు అనేటువంటిది మన తాలూకు భ్రమ. ఎందుకంటే మనందరం కూడా చదువుకున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము. కొన్ని పరిస్థితుల్లో పవర్ ట్రాన్స్ఫర్స్ అంటాం. ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి అనేటువంటి సమయం లేని సమయంలో ఈ పవర్స్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి తన తాలూకు పవర్స్ని ఇచ్చి ఆ ఒక్క పవర్స్తో ఆ ఒక్క శక్తితో ఆ మనిషిని అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి తనకి విషయం చెప్పమని చెప్పేశాడని ఆ సమస్య పరిష్కారం అవ్వగానే మళ్ళీ తను ఇచ్చినటువంటి ఏ పవర్స్ అయితే ఉన్నాయో, ఏ శక్తులు అయితే ఉన్నాయో ఆ శక్తుల్ని మళ్ళీ తను వెనక్కి తీసుకోవటం జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలిసినటువంటి విషయమే. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఇటువంటి ఉపయోగిస్తారు. లేకపోతే హాయిగా కబుర్లు ఆడుకోవటానికి వాటికి ఆ వ్యక్తి ఆ ఒక ఊరు క్యాంప్ వేసుకునో ఇంకోటి వేసుకునో అన్నట్టుగానే వెళ్ళి హాయిగా వెళ్ళి చూసి వస్తాడు. కానీ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రం ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క నిర్మాణాత్మకంగా ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి విషయం. అలాగే కృష్ణ పరమాత్మ అనేటువంటి ఈ యొక్క బాలుడు భూలోకంలోకి ఈ ద్వాపరయుగంలోకి వచ్చినప్పుడు అక్కడే వైకుంఠం ఖాళీ అయిపోలేదు. వైకుంఠంలో ఉండవలసినటువంటి విష్ణు ఉండనే ఉన్నాడు. కానీ ఇక్కడ భూలోకంలో ఈ ఒక కృష్ణ పరమాత్మగా ఇతను ఈ యొక్క నందగోకులంలో ఉండటం జరుగుతోంది. ఈ నందుడు ఈ యొక్క ఇంద్రయాగాన్ని గురించి చెప్పినప్పుడు ఈ ఇంద్రయాగం ఇంద్రుడికి కాదు చేయవలసినది, ప్రకృతికి చేస్తే బాగుంటుంది, మనకి ఇంద్రుడి కాదు ఇవన్నీ ఇచ్చేటువంటిది, ప్రకృతే మనకి ఇవన్నీ కూడా ఇస్తుంది కాబట్టి ప్రకృతిని ఆరాధించాలి అని చెప్పేసని ఈ ఒక కృష్ణ పరమాత్మ అయినటువంటి బాలుడు
ఆ నందుడికి చెప్పడం జరిగింది. దాంతో నందుడు సరే నీవు చెప్పినట్టుగానే ప్రకృతి యాగమే చేద్దాము అని చెప్పేసని ఈయన యాగానికి కావలసినటువంటి సంభారాలన్నింటినీ కూడా సమకూర్చుకుని ఈ యాగానికి సిద్ధమైనప్పుడు అక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ పూజ అనేటువంటిది ఇది చాలా అధమమైనటువంటి నర్సరీ లాంటిది. ఈ చేసేటప్పుడు ఈ పూజా విధానము అనేటువంటిది 3 భాగాలుగా విడదీయబడుతుంది. ఈ 3 భాగాల్లో మొదటి దాన్ని సంకల్పం అంటారు. రెండవ దానికి వచ్చేటప్పటికి ఇక్కడ అధాంగ పూజ అని చెప్పేసని ఏ ఒక్క దేవతనో ఏ ఒక్క దైవాన్ని మనం ప్రార్థిస్తున్నామో పూజించాలని నిర్ణయించామో అతని గుణగణాలన్నింటినీ కూడా మంత్రములు అనేటువంటి దానిలో ఇవన్నీ కూడా కీర్తించబడేటువంటి విషయాలే ఉంటాయి తప్పితే వేరే అధికమైనటువంటివి ఏవీ కూడా ఉండవు. ఈ సంకల్పం చెప్పిన తర్వాత ఎవరైతే ఆ ఒక్క దేవతని పూజించాలనుకుంటున్నారో, ఏ దేవత ఏ దైవాన్ని పూజించాలనుకుంటున్నారో ఆ ఒక్క దైవం పేరు చెప్తూ ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్థానానంతరం అభివస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి అని ఇలా షోడశ పూజ అనేటువంటి దీంట్లో ఇవన్నీ కూడా చేస్తారు. మన ఇంటికి ఒక అతిథి ఎలాగైతే వస్తే ఆ అతిథికి ఎలాగైతే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి, అయ్యా తమరు స్నానం చేస్తారా అని చెప్పేసి స్నానం చేస్తే ఆయనకి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, ఒకవేళ గాయత్రి మంత్రాన్ని చేసేటట్టయితే మీ యజ్ఞోపవీతాన్ని కూడా మమ్మల్ని ఇమ్మంటారా అని చెప్పేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ఇచ్చి ఇలాంటివి చేసినట్టుగానే ఈ యొక్క పూజా విధానంలో ఈ యొక్క 2వ విభాగంలో చేసేటువంటి పని అది తప్పితే ఇంకా వేరేది అంటూ ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ నందుడికి చెప్పటం జరుగుతోంది. ఉదాహరణకి ఒక లలితా పూజ చేస్తున్నాము, లేదు ఒక అయ్యప్ప పూజ చేస్తున్నాము. ఆ ఒక దేవతని ఆ ఒక ఫోటోలో కానీ లేకపోతే ఆ విగ్రహంలో కానీ ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు ఏంటంటే క్రియ కనిపించాలి. క్రియ కనిపించకుండా ఆవాహయామి అంటే ఎవరిని ఆవాహనిస్తామో ఏంటో అనేటువంటిది ఈ కర్త కనిపిస్తుందని చెప్పేసి ఒక తమలపాకు చేతిలో పెట్టి ఆ తమలపాకును ఆ విగ్రహం నెత్తిన పెట్టి అక్కడ ఆవాహయామి అని చెప్పేసి అక్కడ ఒక శ్లోకం చదివేసి అందులోకి ఆ దేవతా తాలూకు శక్తి వచ్చినట్లుగా భ్రాంతి చెంది భ్రమ చెంది పూజా విధానాన్ని ప్రారంభించి ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి ఇవన్నీ కూడా చెప్పి ఇక్కడ లలిత లేకపోతే మిగిలినటువంటి దేవతామూర్తులైతే ఆ ఒక్క అష్టోత్తరము శతనామము ఏదుందో దాన్ని చేసి ఆ ఒక్క పూజా విధానాన్ని పూర్తి చేయటం జరుగుతుంది. ఇది 2వ భాగము. ఇక 3వ భాగము మంత్రపుష్పము అంటారు. ఈ మంత్రపుష్పము అనేటువంటిది ఏంటంటే ఒక పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారంగా ఈ మంత్రాన్ని చివరికి ఆ ఒక్క పిలిచినటువంటి ఆ దేవతా పాద పద్మాలకి అర్పించటానికి చెప్పేటువంటి దాన్ని దీన్ని మంత్రపుష్పం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో కూడా మంత్రపుష్పంలో కూడా ఇందులో విజ్ఞులైనటువంటి బ్రాహ్మణులు వేద విహిత కర్మలు నిర్వహించేటువంటి వారు వీళ్ళు చేసేటువంటి పూజా విధానంలోకి వచ్చేటప్పటికి ఈ మంత్రపుష్పంలో ఆయతనం వేద భవతి ఆయతనవాం
అని చెప్పేసి అంత దీంట్లో ప్రారంభించి అది ఏ సంవత్సరమైంది, ఏ ఆయనమైంది, ఏ ఋతువైంది, ఏ మాసమైంది, ఏ తిథైంది, ఏ నక్షత్రమైంది, ఎవరు ఈ యొక్క పూజా విధానం అంతటినీ కూడా నిర్వర్తించినటువంటి ఆ కర్త ఎవరు, వాడి పేరేమిటి, వాడి తాలూకు గోత్రం ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క మంత్రపుష్పంలో చెబుతూ ఇక్కడ ఏం చెప్తారంటే, సమస్తమంతా కూడా నీవే వ్యాపించి ఉన్నావు. అండపిండ బ్రహ్మాండాలంతటిలో కూడా సర్వత్రా పరమాత్మను గాంచగలిగే వారికి ఈ యొక్క మంత్రపుష్పంలో చెప్పేటువంటిది ఏంటంటే, అంతర్బహిస్సర్వం వ్యాప్తన్నారాయణ స్థిత అనంతం అవ్యయం కవిగం సముద్రయంత్రం విశ్వసంభవం అని చెప్పేసని ఈ సముద్రాల్లో, ఈ జలరాశుల్లోనూ, ఈ భూమి మీద ఆకాశంలోనూ, వాయువులోనూ, అగ్నిలోనూ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క విరాట్ పురుషుడి తాలూకు శక్తి ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెబుతూ, సమస్తమైనటువంటి ఈ యొక్క లోకమంతటిలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. నీవు లేనటువంటి చోటు లేనే లేదు. అన్ని చోట్ల కూడా అంతయు నీవే అని చెప్పేసి అన్నట్టుగా కర్త భోక్త అన్నీ కూడా నీవే అని చెప్తూ ఈ యొక్క మంత్రపుష్పాన్ని చెప్పి చివరికి ఏ తత్ఫలం శ్రీ భగవతార్పణమస్తు అని చెప్పేసి చేస్తారు. ఇందులో ఈ మంత్రపుష్పాన్ని కూడా తలా తోక తొండవం లేనటువంటి వాళ్ళు పెద్ద మంత్రపుష్పం చెప్పండి, లేకపోతే చిన్న మంత్రపుష్పం చెప్పండి అంటే అసలు పెద్ద మంత్రపుష్పం అంటే ఏంటో వాడికి తెలీదు, చిన్న మంత్రపుష్పం అంటే అంతకన్నా తెలీదు. ఇందులో సమస్తము ఎందులో చూసినా, నెలల్లో, తిథుల్లో, వారాల్లో ఎందులో చూసినా నీవే ఉన్నావు అని చెప్పేటువంటి భావనలో చెప్పేటువంటి ఆ ఒక్క భావాన్ని మంత్రపుష్పంగా వీటన్నింటినీ చెప్పుకురావటం వస్తుంది. అలా కాకుండా మామూలుగా చెప్పేటప్పుడు ఏంటంటే రాజాదిరాజాయ ప్రసహసాయనే అని చెప్పేసి వాళ్ళకి సమయం లేకపోతే 2 క్షణాల్లో అయిపోయేటువంటి దీన్ని చదువుతారు మంత్రపుష్పంగా. ఈ రెండింటికి తేడా ఏమిటి? మనం చేస్తున్నటువంటి దాంట్లో ఈ పెద్ద మంత్రపుష్పం చదివేస్తే మనకి సాక్షాత్తు ఆ నారాయణుడు వచ్చేసి మన ఎదురుకుండా ప్రత్యక్షమైపోయి మనం కోరుకున్న కోరికలు తీర్చేటువంటిది కాదే. చిన్న మంత్రపుష్పం చదివితే మన ఏదో కోపించేసి మూర్ఖులారా నన్ను ఇంతసేపు పిలిచి కూర్చోబెట్టి నాకు ఏదో ఈ లఘువుగా ఈ మంత్రపుష్పం చెప్పారు అనేటువంటిది కాదు. అందులో ఉన్నటువంటి భావమేమిటి, అర్థమేమిటి, భాష ఏమిటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నేర్చుకుని ఈ యొక్క పూజా విధానము అనేటువంటిది ఇది ఎవరైతే అనంటే అధ్యాపకుడు అనేటువంటి వాడు అధ్యయనం చేయించవలసినటువంటి విషయము. అతని తరువాత ఆచార్యుడు అనేటువంటి వాడు ఈ ఆచార్య కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేవా, అధ్యాపకుడి దగ్గర నేర్చుకున్నటువంటి అధ్యయనాన్ని ఇతను సక్రమంగా ఆచరిస్తున్నాడా లేదా అని చెప్పేటువంటి విషయాన్ని ఆచార్యుడు నిర్ణయిస్తాడు. ఈ రెండింటినీ సమన్వయపరుస్తూ ఉపన్యాసకుడు ఏం చెప్తాడంటే, ఉపాధ్యాయుడు చెప్పినటువంటిది, ఆచార్యుడు చెప్పినటువంటి కర్మకాండలు ఎలాగున్నాయి, ఈ కర్మకాండలు చేయటం మూలంగా మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, ఈ కర్మకాండలు చేయకపోవటం మూలంగా వచ్చేటువంటి నష్టమేమిటి, అసలు ఇవన్నీ కూడా నిజంగా మనం చేయాలా, చేయటం మూలంగా మనకి వీటి మూలంగా కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ యొక్క చెట్ల నుంచి పూలు కోసుకొచ్చేసి ఈ పూలన్నింటినీ కూడా ఒక మాలగా కట్టో లేకపోతే విడిపూలుగానో ఆ ఒక ఫోటోలకో విగ్రహాలకో వేసేసి మన కళ్ళు ఆనందంతో ఆహా చాలా బాగున్నాయని రంగురంగు పూలను చూస్తూ ఆనందించేటువంటి పరిస్థితి ఈ ఒక ఉపన్యాసకుడు చెప్తాడు. అక్కడ మనస్సు అనేటువంటిది ప్రశాంతంగా ఉండాలి,
చిత్తము మనస్సు కూడా ఏకాగ్రతలో ఉండాలి అంటే ఈ ఆకర్షణ అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయాన్ని విశదీకరిస్తూ ఉపన్యాసకుడు దాని గురించి ఉపన్యాసాన్ని చెప్తాడు. అసలు మంత్రం అంటే ఏంటి, ఈ యొక్క ఏదైతే ఉందో మంత్రపుష్పం అంటే ఏంటి, ఈ మహన్యాసం అంటే ఏంటి, ఈ సంకల్పం అంటే ఏంటి, వీటన్నింటి గురించి కూడా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసము అనేటువంటి విశదీకరించి అవి ఎందుకు చేయాలి, చేయటం మూలంగా కలిగేటువంటి లాభాలేంటి, వాటి మూలంగా మనం పొందుతున్నటువంటి ఆనందం ఏమిటి, ఈ యొక్క పూలతో ఓం మహాశాస్త్రే నమః ఓం అని చెప్పని ఒక్కొక్క పుష్పాన్ని తీసుకెళ్ళి ఆ ఒక విగ్రహం మీద పెట్టి ఆ ఒక మండపం అంతా కూడా అలంకరించటం మూలంగా ఆ కళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటాయి, చూసేటువంటి కళ్ళు సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పేసి చెప్తారు. ఈ కళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మనస్సు కూడా అంత ప్రశాంత చిత్తంతో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ఉపన్యాసకుడు అనేటువంటి అతను దీని గురించి విశదీకరించడం జరుగుతుంది. దీని తరువాతకు వచ్చేటప్పటికి గురుస్థానము అనేటువంటిది ఏంటంటే ఇది గురుతర బాధ్యత కలిగినటువంటి స్థానము. తలకో గుడ్డ, నడుకో గుడ్డ, చేతికి గుడ్డ పీలికలు ఇలాంటివి చుట్టేసుకుని వికారంగా కూర్చుని నేను గురువుని అని చెప్పేసేటువంటి పరిస్థితిలో ఉన్నంత మాత్రం చేతన అతని ఎవరు కూడా గురువు అనేటువంటి పరిస్థితిలోకి తీసుకోరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. గురువు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఈ యొక్క శాలిగ్రామాలు ఎలాగైతే రాళ్లలో కలిసిపోయి ఉంటాయో అదే మాదిరిగా గురువు అనేటువంటి వాడు ఈ సమాజంలో కలిసిపోయి ఒక వ్యక్తిగా ఉంటాడు తప్పితే గండపెండేరాలు వేసేసుకుని తలకు ఒక కాషాయ గుడ్డో లేకపోతే తెల్లగుడ్డో ఎర్రగుడ్డో తలకు చుట్టేసుకుని నేను గురువుని అని చెప్పేసి ఒక సింహాసనం లాంటి కుర్చీల మీద కూర్చుని ఇలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేసేటువంటి వాడిని గురువు అని చెప్పేసి అని చెప్పరు. గురువు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే తనకు అసలు జ్ఞానమే లేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఎవరైనా వచ్చి ఈ విషయాన్ని గురించి ఏంటండి అని చెప్పేసి అని అడిగితే ఆయన మొట్టమొదట రమణ మహర్షి రామకృష్ణ పరమహంసలాగా ఏంటంటారంటే నేను ఈ విషయం గురించి నీకు చెప్తానని ఎవరు చెప్పారు, నీకు ఉపాధ్యాయుడు ఏం చెప్పాడు, ఆచార్యుడు ఏం చెప్పాడు, ఉపన్యాసకుడు ఏం చెప్పారు, వాళ్ళని కలుసుకుని దీని గురించినటువంటి విషయాలు తెలుసుకో అని చెప్పేసని గురువు మొదట శిష్యుడికి చెప్తాడు తప్పితే వచ్చాడు కదా శిష్యుడు అని చెప్పేసి అని గురువు అక్కడి నుంచి ఆర్భాట హంగామా చూపించేసేసి ఒక పెద్ద సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుండిపోయి ఆ ఒక ఏదో గుడంబాన ఏదో సినిమాలో చూపించినట్టుగా శిష్యుడి గురువు కాళ్ళు పిసుకుతూ ఉంటే ఇంక అక్కడి నుంచి ఈయనకి నోటికి వచ్చినటువంటి చెదారం అంతా చెప్పేటువంటి పరిస్థితిలో ఉండడు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా గ్రహించవలసినటువంటి విషయం. దీనికి వేమన గారు ఒక మాట చెప్తారనమాట, నిక్కమైన నీలమొక్కటి చాలు తడుకు బెళుకురాళ్ళు తట్టడేలా అని చెప్పేసి అని చెప్తారు. అంటే ఖరీదైనటువంటి ఒకే ఒక్క నీలము అంటే ఆ ఒక్క డైమండ్ అనేటువంటిది ఒక్కటి మనకి మాత్రమే చాలు, కానీ ఈ ఒక్క తళుకు బెళుకు రాళ్ళు అనేటువంటిది 10 రూపాయలకు వస్తుంది, 1000 రూపాయలకు వస్తుంది, లేదా 1,00,000 రూపాయలు పడితే వచ్చేటువంటి ఈ పిచ్చి రాళ్ళు పెట్టుకుని మనమేం చేస్తాము, ఒక్క రాయి అయినా సరే కొనగలే స్తోమత ఉన్నట్టయితే కోట్ల మీద కొంటే ఇవాళ కాకపోయినా రేపైనా సరే దాని ఖరీదు రెట్టింపులు అయ్యి ఆ ఒక పిల్లలో మనవలో వాళ్ళు వాడుకోవటానికి అదొక సంపదలాగా పనిచేస్తుంది. అట్లాగే గురువు అనేటువంటి వాడి తాలూకు వాక్యం ఎలాగుంటుందంటే ఏదో పనికి మాలిన చెత్త విషయాలన్నీ మాట్లాడి చెప్పుదాము అనుకుంటే ఆ వాక్యాలు దేనికి పనిచేస్తాయి, వాటిని దాచుకుని వినేటువంటి పరిస్థితి ఏముంటుంది. ఇక్కడ ఇన్ని యుగాలైనా ఇన్ని జగాలైనా ఇన్ని ఈ యొక్క యుగాలు గడుస్తున్నప్పటికీ కూడా కృతయుగం నుంచి త్రేతాయుగము, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగము, ద్వాపరయుగం నుంచి కలియుగంలోకి వచ్చేటప్పటికీ
ఈ ఒక రామాయణము అనేటువంటి కృతయుగంలో చెప్పబడినటువంటి రాముడికి సంబంధించినటువంటి ఒక గాథ. దీన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి ఆయన ఎంతో కష్టపడి ఆయన తపస్సు చేశారు. ఈ తపస్సు తర్వాత ఆయన ఈ ఒక్క రామాయణాన్ని రాయటం జరిగింది. ఈ రామాయణాన్ని రాసేటప్పుడు ఒక్కసారైనా కూడా మనం దాన్ని ఆలోచించగలిగేటువంటి పరిస్థితిలో లేకుండా ఉన్నాము అనేటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అనిపిస్తూ ఉంటుందనంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆయన తపస్సు చేసి ధ్యానం చేసి ఇంత చేసి ఈ ఒక్క సీతని రావణాసుడు ఎత్తుకుపోయాడు అనేటువంటి కథని రాయటానికైనా ఆయన ఇంత కష్టపడి తపస్సు చేసినది. ఈ తపస్సు చేయటానికి గలగినటువంటి కారణం ఏమిటి? చాలామంది చెప్తూ ఉంటారు, ఒక 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షుల్లో ఒక బోయవాడు వచ్చి ఒక పక్షిని ఆ ఒక వల వేసి పట్టుకునేటప్పటికల్లా ఆ 2వ పక్షి అది విలపిస్తూ కూర్చున్నది అని చెప్పేసని, అయ్యో ఇంటికి వెళ్తే ఆ పిల్లలు ఎలాగా, వాళ్ళ తాలూకు భారం ఎలాగా అని చెప్పేసని ఆ ఒక పక్షి చాలా విచారగ్రస్తమై ఉన్నది. అటువంటి దాన్ని చూసినటువంటి ఆ వాల్మీకి మహర్షి ఈ ఒక్క రామాయణం అనేటువంటి మహాగ్రంథాన్ని ప్రారంభించారు అని చెప్పేసని ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటారు. మా నిషాద ప్రతిష్టాత్మగత సశ్వాసతీ నమాయత్ క్రౌంచ మిథునాదేక మవధీ కామమోహితం అనేటువంటి శ్లోకాన్ని రామాయణానికి మూల కారణము అని చెప్పేసని వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. లోకాచారంలో అతనికి తెలియదా? పిట్టలు కొట్టుకునేవాడు వేటగాడు ఏం చేస్తాడు, పిట్టలని తీసుకుని వెళ్ళి టప్పని చెప్పేసని దాని తాలూకు మెడ నులిమి చంపేస్తాడు. అలాగే ఈ మాంసాహారం తినేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకేమన్నా దాని మీద ఇంట్లో పెంచుతున్నాము అనేటువంటి ప్రేమ ఏమైనా ఉంటుందా? టపక్కమని చెప్పేసని ఒక కోడిని కోసేస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ రోజునాడు కోడి కూర చేసేసుకుంటారు. అయ్యో ఈ కోడిని చంపేస్తే మనం దాని పిల్లలు ఏమైపోతాయి, దాని పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచిస్తే అటువంటి పని చేస్తారా? అలాగే సాధు జంతువులైనటువంటి గొర్రెలు మేకలు ఇలాంటివన్నింటినీ కూడా వాటిని నరికేసి వాటి తాలూకు మాంసాన్ని ఆరహించేటువంటి వాళ్ళు ఎవడో కిరాతకుడు అనేటువంటిది కాదు, వీడు కూడా కిరాతకుడే కదా. కొందరు చెప్తారు, మా అబ్బాయి మాంసం లేకపోతే అన్నం తినడండి అనేసి అని అంటారంటే జీవహింస లేకుండా వాడికి ఏ జన్మైనా అంటే జన్మరాహిత్యం అని చెప్పేసి జన్మ సంస్కారం అంటారు. వాడికి ఆ కర్మ పట్టిందనమాట. ఒక జీవిని హతమారిస్తే కానీ వాడు భోజనం చేయలేడు. అలాంటిది ఇక్కడ వాల్మీకి మహర్షి ఆయన తపస్సు చేసుకున్నటువంటి ఆ మహానుభావుడు మా నిషాద ప్రతిష్ట త్వమగత మశ్వాస్వతీయ నమాయత్ క్రౌంచ మిథునాదేక మవధీ కామమోహితం అనేటువంటి దీంట్లో ఈ విషయాన్ని ఈ ఒక్క వాల్మీకి మహర్షి ఆ ఒక్క 2 పక్షులైనటువంటి ఆ పక్షుల్లో ఒక పక్షిని ఇతను పట్టుకోవటం మూలంగా ఇతనికి రామాయణం అంతా కూడా విలువలాగా వచ్చేసింది అనేటువంటి విషయాన్ని ప్రారంభిస్తారు. వాస్తవానికి రామాయణంలాగా వచ్చిన మాట అంటే ఒక కథాగమనంగా ఆయనకు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఈ చెప్తున్నటువంటి ఈ కథ కాదు వచ్చినటువంటి. రామాయణంలో రాముడు పుట్టాడు, దశరథుడు యజ్ఞం చేయటం మూలంగా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు పుట్టాడు. ఈ ఒక పుట్టినటువంటి వాళ్ళు మిథిలా నగరానికి వెళ్ళి ఆ శివధనస్సును విరిచేశాడు. ఆ శివధనస్సును విరిచేసి సీతను పెళ్లి చేసుకున్నాడు.
అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో రావణాసుడు సీతను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. సీతను ఎత్తుకుని వెళ్ళిపోతే ఆ సీత గురించి రాముడు వెళ్ళి రావణాసుడిని చంపేశాడు. ఈ యొక్క నికృష్టమైనటువంటి కథన ఆ యొక్క వాల్మీకి రాయవలసినటువంటి అవసరం వచ్చింది. ఇంత నికృష్టమైనటువంటి కథలు ఏదో ఎద్దరిపూడి సులోచనారానో లేకపోతే కోడూరు కౌసల్యాదేవో రాసినటువంటి నవల్లాగంటిది కాదు కదా. ఇన్ని యుగాలైనా కృతయుగంలో రాసినటువంటి ఈ యొక్క త్రేతాయుగంలో రాసినటువంటి ఈ రామాయణం ఇన్ని యుగాలైనా కూడా ఈ యొక్క కావ్యం ఎందుకు ఇంత మన అందరిలో కూడా ఇంత ప్రాముఖ్యత పొంది ఉన్నది? ఒక రాజు తాలూకు రాముడు అనేటువంటి వాడు ఒక రాజు. అటువంటి రాజు తాలూకు అతని భార్యని ఒక రాక్షసుడు ఎత్తిపోయాడు. దాని మూలంగా జరిగేటువంటి నష్టం ఏంటి? వెళ్తాడు, యుద్ధం చేస్తాడు, ధైర్యం ఉంటే తెచ్చుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు అనేటువంటి దానికి ఇంత మహాత్యాన్ని అంటకట్టి ఈ వాల్మీకి మహర్షి అనేటువంటి అతను రాయవలసినటువంటిది ఉందా? ఈ వాల్మీకి మహర్షి రాసేటప్పుడు ఈయన కామమోహితమైనటువంటి క్రౌంచమిదనములో పురుష శక్తిని వధించి నీవు అకార్యము చేసితివి కావున నీవు నశించిపోదు అని దానికి అర్థాన్ని చెప్పాడు ఈ యొక్క ఇందాక చెప్పినటువంటి శ్లోకానికి. ఎందుకు ఈ యొక్క అర్థాన్ని చెప్పడం జరిగింది? ఇవి మనకు అవసరం లేదు. శివుడు పార్వతీని పెళ్లి చేసుకోవటానికి కామదహనం చేసేసాడు. ఆ యొక్క కాముడు అనేటువంటి వాడిని దహనం చేసేసాడు. నిన్న పౌర్ణమి నాడు కామదహనము అనేటువంటి దహనాన్ని చేసేసి మనం ఉన్న రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులన్నింటినీ కూడా మనం అందరం పూసేసుకుని ఆ యొక్క అనకూడదు కానీ జలరాశులన్నింటినీ కూడా కలుషితం చేసేసి వాటన్నింటినీ కూడా ఊరు నాడు అన్నట్టుగా రంగులు జల్లుకుని ఆ ఒక కాముడు చనిపోతే మనం రంగులు జల్లుకుని చేసేటువంటి పూజ ఇదే ఆనందమా? ఒకటి చచ్చిపోతే రెండోవాడికి ఆనందమా? శివుడు తన తాలూకు పెళ్లి చేసుకోవాలని శివుడు పెళ్లి చేసుకుంటే పార్వతీని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుని చెప్పేసి కాముడు ప్రయత్నిస్తే ఆ ఒక కాముడిని దహించేసి చివరికి జరిగినటువంటిది ఏంటంటే పార్వతీని పెళ్లి చేసుకున్నాడు. పార్వతీని పెళ్లి చేసుకోకుండా వదలలేదు. కానీ కాముడిని దహించేయటం మూలంగా వచ్చినటువంటిది ఏంటి? దానికి ఆనందంగా రంగులు జల్లుకుంటూ మన ఊరు నాడు అంతా చేసేటువంటిది ఇదా మన తాలూకు సంస్కృతి? దీన్నైనా మనం సనాతన ధర్మము అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ రొమ్ములు విరుచుకుంటూ తిరుగుతున్నటువంటిది. దీని గురించి రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి అనేటువంటి ఈయన రాసినటువంటిది. అసలు అక్కడ పక్షులు అనేటువంటిది ఏంటి? ఇప్పుడు ఈ యొక్క పక్షులనే తీసుకుంటే అమర్నాథ్లో కూడా ఆ ఒక పార్వతి అంటే ఆ ఒక శివుడిని అడిగింది సృష్టి రహస్యం ఏమిటంటే ఆవిడకి ఆ మాత్రం సృష్టి రహస్యం ఏంటో తెలీదా? సృష్టి రహస్యం ఏంటి నాథ, నాకు ఆ సృష్టి రహస్యాన్ని చెప్పు అని చెప్పేశానంటే సృష్టి రహస్యాన్ని చెప్పడానికి పెహల్గార్ నుంచి బయలుదేరినటువంటి శివుడు ఒక దగ్గర తన మెళ్ళలో ఉన్నటువంటి నాగుపాము వదిలేశాడు, ఒక దగ్గర గణపతి అయినటువంటి తన కొడుకును వదిలేశాడు, ఇంకో దగ్గర సుబ్రహ్మణ్యేశ్వరుని వదిలేశాడు అని చెప్పేసి ఇలా చెప్తూ ఆ శేషనాగ్ దగ్గర నుంచి ప్రారంభించి అమర్నాథ్ అనేటువంటి దానికి వెళ్ళి అక్కడ జరిగేటువంటిది ఏంటి? నీటి బిందువులతో ఏర్పడినటువంటి మంచుతో ఏర్పడినటువంటి ఒక ఆకారం లేనటువంటి ఒక లింగాకారాన్ని ఏర్పడి అది కూడా కరిగి నీరైపోతుంది. అక్కడ ఇంకేమీ ఉండట్లేదు. సృష్టి రహస్యం అక్కడే చెప్తున్నాడు. ఆ శివలింగాన్ని చూస్తుంటే దాని రహస్యం ఏంటో తెలుస్తోంది. జలంలో నుంచి ఏంటంటే ద్రవ పదార్థంలో నుంచే సృష్టి జరుగుతోంది. మళ్ళీ సృష్టి ఎందులోకి వెళ్తోంది? ద్రవంలోకే వెళ్తోంది. ఎందులోంచి వస్తుందో అందులోకే వెళ్తోంది అనేటువంటి విషయాలను గ్రహించలేక ఈ మాత్రం తెలివితేట లేనటువంటి పార్వతి సృష్టి రహస్యం ఏమిటి నాథ అని చెప్పేసి శివుణ్ణి అడగటం ఏంటి?
శివుడు వెళ్ళి అమర్నాథ్ గుడిలో చెప్తుంటే ఒక అమర్నాథ్ గృహలో కూడా 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులు కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని ఆ క్రౌంచ పక్షాలు 2 కూడా బయటకు వచ్చాయని మన కథలు చెప్తుంటారు. ఆ 2 పక్షులు ఏమిటి? వాటి గురించినటువంటి విషయాన్ని మనం అసలు ఏమాత్రం అసలు తల తోక తొండము ఏమీ లేనటువంటి కథలను చెప్పుకుంటూ పుణ్యం వచ్చేస్తుంది, ఈ కథ వినకపోతే పాపం వచ్చేస్తుంది, లేకపోతే మనం పూజ చేయకపోతే గరికతో పూజ చేయకపోతే వినాయకుడి కోపం వస్తుంది, తులసితో పూజ చేయకపోతే వినాయకుడి మన ఒక తొండం పెట్టి ఒక్కడ కొడితే మన బుర్ర 2 చెక్కలు అవుతుంది అనేటువంటి విషయాల్ని చెప్పమంటే ఇలాంటి అపభ్రష్టమైనటువంటి విషయాలు చెప్పడానికి మనం పనిచేస్తున్నాము. వీటిలో మన సనాతన ధర్మం చెప్తున్నటువంటిది ఒక్కళ్ళైనా ఆలోచిస్తున్నారా? ఇది బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయము. ఈ ఒక బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయంలో ఇటువంటి అగాధమైనటువంటి తెలివి తక్కువ విషయాలను చెప్పుకొస్తారా? ఆ ఒక వర్ణ వ్యవస్థను చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ ఆ నందుడికి చెప్తున్నాడు అన్నమాట. బ్రాహ్మణులు వేద విహిత కర్మలను చేస్తూ జీవిస్తారు, రాజులు ప్రజలను పాలించేటందు ఉంటారు, వైశ్యులు వర్తకము సేద్యము చేయటంలో సొమ్ము వడ్డీకిచ్చటంలో ఉంటారు, గోవులను రక్షించటము ఈ యొక్క మిగిలినటువంటి సేద్యం చేయటంలో శూద్రులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు శూద్రులు అని అన్నారంటే సుదూరమైనటువంటి దూరం అంటే దైవానికి దూరంలో లేరు. మొత్తం వ్యవస్థ అంతా ఈ యొక్క సుదూరమైనటువంటి దీని మీద ఆధారపడి ఉన్నది. ఈ యొక్క అగ్రజన్మలను సేవించుట ఎందుండుట వర్తించుట జీవించుట కొరకే ఈ శూద్రులు లేరు. వీటిలో రజోగుణము చేత జగత్తు జన్మిస్తుంది. ఈ రజోగుణము వలనే మేఘాలు వర్షిస్తాయి, ఆ వాన చేత ప్రజలు వర్ధిల్లుతారు. ఇందులో ఇంద్రుడు చేసేది ఏముంది? ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే ఇంద్రుడు ఓన్లీ పర్యవేక్షణ చేస్తాడు తప్ప ఇంద్రుడు ఇందులో చేసేది ఏమీ లేదు. ఈ యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ కళ్ళు కానీ చెవులు కానీ ఈ యొక్క నోరు కానీ ఈ యొక్క ముక్కు కానీ ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి పనులు చేస్తూ ఉంటే ఇంద్రుడు అనేటువంటి వాడు ఈ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు ఓన్లీ పర్యవేక్షణ చేస్తాడు. ఈజ్ ది ఓన్లీ సూపర్వైజర్. బట్ అతను వీటిని ఈ పనులు చెయ్యి ముక్కును పట్టుకుని ఇంద్రుడు గొప్పవాడే అయి ఉన్నట్టయితే నువ్వు విను అని చెప్పేసి ముక్కుకు చెప్పి ముక్కు చేత వినిపించలేడు కదా శబ్దాన్ని ధ్వనిని. లేదు చెవులున్నాయి, ఇంద్రుడు గొప్పవాడు చాలా గొప్పవాడు అధిష్టానపరుడు, చెవులను గాలి పీల్చుకోమని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. కనుక సూపర్వైజర్గా ఇతను ఎంతవరకు అవి చేసేటువంటి పనులని సక్రమంగా నియంత్రించి జరిగేటువంటి వరకు మాత్రమే చూడగలుగుతాడు తప్పితే ఈ ఇంద్రుడికి అంతకు మించినటువంటి ఎక్కువ గౌరవాన్ని ఇవ్వవలసినటువంటి పని లేదు. కాబట్టి ఇంద్రయాగము అనేటువంటి దాన్ని మనం చేయవలసినటువంటి పని లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ చాలా చక్కగా వివరించవలసినటువంటి వివరణాత్మకమైనటువంటి విషయాన్ని నందుడికి చెప్పటం జరిగింది. ఇటువంటి విషయాలు మనకి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు మనకి గోచరంలో ఉండరు. ఇదేంటంటే ఇవి తెలియాలంటే ఈ బ్రహ్మాండమైనటువంటి విద్యను తెలిసి ఈ యొక్క బ్రహ్మ విద్యను నేర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. లేనటువంటి వాళ్ళు వేషధారులైన పరిసయ్యులారా అని చెప్పేసి వేషాలు వేసుకోవటానికి పనిచేసి తలకో గుడ్డ చేతులకు ఒక చిరిగిపోయిన పీలికలు ఇలాంటివన్నీ కట్టుకుని ఒక రాజసింహాసనం లాంటి సింహాసనం మీద కూర్చొని చెప్పటానికి పనిచేస్తారు తప్పితే అంతకు మించి మనకి విషయ పరిజ్ఞానాన్ని చెప్పగలిగేటువంటి పరిస్థితిలో ఉండరు. సర్వత్రా పరమాత్మను గాంచగలిగిన వారికి ఇంద్రియాలకి అధిపతి అయిన వారిని చూసి భయపడే అవసరం ఏమీ ఉండగలదు. పరిమితి భావన గల వారికి భయం ఉంటుంది, కానీ
విశ్వభావన గలవారికి దేని గురించి అయినా కూడా జంకవలసిన అవసరం లేదు అని చెప్పేసేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ ఆ నందుడికి చక్కగా వివరిస్తూ ఇప్పుడు ప్రకృతిని ఎలా పూజించాలి అనేటువంటి విషయంలో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో కృష్ణ పరమాత్మే వెంకటేశ్వరుడిగా, వెంకటేశ్వరుడే కృష్ణ పరమాత్మగా ఉండి ఈ నందుడికి చెప్తూ మనకి మార్గదర్శకంగా అయ్యప్పగా మనకి ఈ విషయాలన్నింటినీ కూడా గోచరం చేసి ఆ ఒక్క జ్యోతి స్వరూపము అనేటువంటి ఆ జీవాత్మని మనకి ఆయన చూపిస్తాడు అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.